అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ఈ మాట వింటేనే ఇప్పుడు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఎక్కడ ఏ ప్రాణం పోతోందోనన్న భయం వెంటాడుతోంది. చదువుకోవాల్సిన పిల్లలు చావుకు ఎదురెళ్లి కన్నవాళ్లకు కడుపు కోత మిగుల్చుతున్నారు. ఒక ఘటన మరొక ముందే మరో ఘటన గుండెల్ని పిండేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. తనతో మొదలైన కథకు తానే ఫుల్ స్టాప్ పెడతానంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావుకు ఎదురెళ్తోన్న యువత, తల్లిదండ్రులకు కడుపు కోత, కుటుంబ సమస్యలు, చదువుల ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, కారణాలేవైనా నిత్యం విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కలు గమనిస్తే దేశంలో ప్రతి గంటకు ఒకరు లేదా ఇద్దరు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో మెజారిటీ చదువుకుంటున్న విద్యార్థులే ఉంటున్నారు. తెలంగాణలో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోట చిన్నారులు జీవితాలను బలి చేసుకుంటున్నారు. తాజాగా బాచుపల్లిలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. నిజాంపేట శ్రీ చైతన్య కాలేజీలో జశ్వంత్ గౌడ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్ హాస్టల్లోనే ఉంటున్నాడు. నిన్న సాయంత్రం గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన తోటి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జశ్వంత్ ఆత్మహత్య విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలిపారు. బాగా చదివి తమకు అండగా ఉంటాడన్న కొడుకు అందనంత దూరం వెళ్లాడంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. జశ్వంత్ ఆత్మహత్యకు అసలు కారణం అందులోనే ఉంది. కామారెడ్డికి చెందిన రాజు, రాధిక దంపతులకు జశ్వంత్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరికి మరో కుటుంబంతో గొడవలు ఉన్నట్టు జశ్వంత్ సూసైడ్ నోట్లో తెలిపాడు. తమ కుటుంబంలో కష్టాలు రావడానికి తానే కారణమని జశ్వంత్ భావించాడు. ఒకానొక సమయంలో కుటుంబం మొత్తం చనిపోవాలని అనుకున్నట్లు ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. అయితే తనతో మొదలైన కష్టాలను తానే తీరుస్తానంటూ జశ్వంత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న పిచ్చి ఆలోచనలతో ప్రాణాలు తీసుకున్నాడు. తన చావుకు కారణమైన వాళ్ల పేర్లను కూడా సూసైడ్ నోట్లో రాసిపెట్టాడు. జశ్వంత్ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జశ్వంత్ కుటుంబంతో వాళ్లకు ఏంటి గొడవ, జశ్వంతే ఎందుకు మనస్తాపానికి గురయ్యాడు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించాలి. కానీ వాళ్ల ముందే సమస్యలు తీసుకొచ్చి బతకలేమనేలా మాట్లాడకూడదు. నేర్చుకునే వయసు కావడంతో పిల్లలు ఏదైనా అనుకుంటే అది చేసి తీరుతారు. అందుకే వాళ్లకు ధైర్యాన్ని, బలాన్ని చూపించాలి, కానీ సమస్యలు, బలహీనతలు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.